తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో యాజ్ ఎ హీరోగా ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్ గా కొన్ని సీన్స్ మన మైండ్ లో చేసేటప్పుడు అవి లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతాయి. అలా పర్టికులర్లీ ఈ మూవీ చేసేటప్పుడు వావ్ వాట్ ఏ సీన్, ఇది కదా ఒక హీరోకి కావాల్సింది అన్న సిచ్యువేషన్స్ ఎప్పుడు అనిపించింది మీకు? మోహన్ బాబు గారితో ఒక సీన్ ఉంటుంది విచ్ ఐ రియలీ లైక్. ఐ థింక్ ఆ సీన్ వర్క్ వెరీ వెల్. అండ్ there's a couple of songs అల్లెల్లే అని సినిమాలో ద సినిమాటోగ్రఫీ ఇస్ లైక్ టూ గుడ్. లిరికల్ వీడియోనే వచ్చింది ఇప్పుడు, బట్ మీరు సినిమాలో చూసినప్పుడు అది ఇంకా బి రియలీ గుడ్. అండ్ రావే చెలియా అని రీసెంట్లీ ఒక వి రిలీజ్డ్ లిరికల్ వీడియో. ఓకే, అది కూడా మీకు సినిమాలో ద ఎమోషన్ బి రియలీ గుడ్. ఓకే. అండ్ అది కాకుండా ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుందండి, అది కూడా ఐ రియలీ లైక్ ఇట్. ఓకే. సో తిరుపతి స్ట్రీట్స్ లో అంతా పరిగెత్తి ఒక ఫైట్ ఉంటుంది. సో ఐ ఫీల్ లైక్ వి షోడ్ తిరుపతి వెరీ వెల్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగా వచ్చినాయి ఆ ఫైట్. ఓకే. సో మోహన్ బాబు గారు కథ కోసం యాక్సెప్ట్ చేశారా? ఘట్టంనేని జయకృష్ణ కోసం యాక్సెప్ట్ చేశారా? ఘట్టంనేని కృష్ణ గారి కోసం యాక్సెప్ట్ చేశారా, లేకపోతే మహేష్ బాబు గారి కోసం యాక్సెప్ట్ చేశారా? సో అంటే ఎగ్జాక్ట్ నేను ఎప్పుడు అడగలేదండి ఆయన, బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ అబౌట్ మోహన్ బాబు గారు 100% ఆయన కథ నచ్చకపోయింటే మాత్రం చేసుకుంటాడు. ఐ థింక్ హీ లైక్ దిస్ క్యారెక్టర్. అండ్ అజయ్ గారికి ఆయనకి మంచి బాండింగ్ ఉంది ఇప్పుడు, ఫోన్లో కూడా మాట్లాడుకుంటారు ఎప్పుడు. సో ఐ థింక్ హీ లైక్ ద స్టోరీ. అండ్ ఆఫ్ కోర్స్ కృష్ణ గారు అంటే ఆయనకి వెరీ క్లోజ్. సో ఐమ్ షూర్ అది కూడా యూనో లైక్ మస్ట్ హావ్ ప్లేడ్ అ రోల్ ఐ థింక్. ఎందుకు అడిగాను అంటే ఒక 10-15 సినిమాలు తీసిన సీనియర్ హీరోలే ఆయనతో స్క్రీన్ షేరింగ్ అంటే కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకే. అంటే నువ్వా నేనా అని ఎలా ఉంటుంది ఆయన యాక్టింగ్ యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటిది మీరు ఫస్ట్ హీరో, ఫస్ట్ టైం కదా, ఎట్లా ఉంది అసలు మీ ఇద్దరి మధ్య? అది చాలా అది మేము చూడాలనుకుంటున్నాం స్క్రీన్ మీద అసలు రేపు. అదే నేను మీకు ఇందాక చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కైండ్ ఆఫ్ దిల్ బి అ ఫ్యూ సీన్స్ నాకు మోహన్ బాబు గారికి ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఆయనతో పనిచేయడం వాజ్ లైక్ వెరీ లైక్ కామ్. అసలు లైక్ నాట్ ఈవెన్ వన్స్ డిడ్ ఐ ఫీల్ అయ్యో మోహన్ బాబు గారు వస్తున్నట్టు. లైక్ హీస్ వెరీ స్వీట్. ఓకే. అండ్ నాట్ జస్ట్ విత్ మీ, సెట్ లో అందరితో చాలా బాగుంటారు. అండ్ ద టైమ్ ఇస్ దేర్ ఫర్ ద షార్ట్ హీస్ లైక్ ఫోకస్డ్. ఓకే. విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే. అండ్ బట్ యా, వర్కింగ్ విత్ హిమ్ ఇస్ సంథింగ్ విచ్ అంటే మీరు అన్నట్టు ఐ నెవర్ ఫర్గెట్, మెమరబుల్ ఫర్ ఎవర్. అండ్ అంటే చెప్తారు కదా కొంచెం, అంటే బిఫోర్ ద మూవీ అంటే మోహన్ బాబు గారు అంటే కొంచెం ఎలా ఉంటారు, హీస్ నాట్ లైక్ దట్ ఎట్ ఆల్. ఓకే. హీస్ నాట్ లైక్ దట్ ఎట్ ఆల్. వెరీ స్వీట్ పర్సన్. అండ్ ఆయన నాకు అంటే సీన్ బ్రేక్స్లో హీ వుడ్ టెల్ మీ అ లాట్ అబౌట్ హిస్ కెరియర్. కానీ తాతగారితో అంటే పని చేయడం ఎలా ఉండేది. ఆయన మోహన్ గారు ఫస్ట్ మూవీ అల్లూరి సీతారామరాజు. అవును. సో హీ వర్క్డ్ విత్ కృష్ణ గారు ఫస్ట్ సినిమా. సో అప్పటి నుంచి ఆయన యూనో కెరియర్ జర్నీ కానీ అన్నీ నాకు చాలా మాట్లాడుకున్నాం మేము. అండ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ వెరీ ఫాండ్లీ. లైఫ్ గురించి మంచిగా చెప్తారు కదా ఆయన, ఎలా యా ఉండాలి. యా. కానీ మీ ఫాదర్ ఫస్ట్ మూవీ కూడా అల్లూరి సీతారామరాజే తెలుసు కదా? అవునండి, నాకు అది యాక్చువల్లీ అవునా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లైక్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ యువర్ ఫాదర్ ఫస్ట్ మూవీ అల్లూరి సీతారామరాజు. ఐ నెవర్ రియలీ, నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడలే. ఐ జస్ట్ నో అబౌట్ సామ్రాట్, బజార్ రౌడీ, బ్లాక్ టైగర్. నేను అంటే నాన్నగారి చైల్డ్ ఆర్టిస్ట్ కెరియర్ ని నేను పెద్ద ఫాలో చేయలేదు. అది చేయాలి. ఓకే. ఐ హావ్ టు లుక్ ఇంటూ ఇట్. ఫస్ట్ మూవీ ఇస్ అల్లూరి సీతారామరాజు. ఓకే. మీ అమ్మగారిని అడగండి. మీరు ఇప్పుడు మోహన్ బాబు గారిది అల్లూరి సీతారామరాజు అనగానే నాకు దక్కన గుర్తొచ్చేసాను. బట్ సామ్రాట్ ఇంకా ఎవర్ గ్రీన్ అనుకోండి. బ్లాక్ టైగర్, సామ్రాట్, బజార్ రౌడీ, సో కృష్ణ గారి కొడుకు, మంచి మంచి మూవీస్. డాడీవి ముగ్గురు కొడుకులు. బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు అందరూ ఫ్యామిలీ ఒకే మూవీలో యాక్ట్ చేయటం అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది. కానీ మీ తాతగారు అప్పుల్లోనే ట్రెండ్ సెట్ చేశారు. అందరు ఫ్యామిలీని అందరినీ. బట్ కృష్ణ గారు చిన్నప్పుడు మీకు బాగా అంటే డెఫినెట్గా గ్రాండ్ సన్స్ ని చాలా డ్రీమ్స్ తో పెంచుతాం. అంటే ఫాదర్స్ అంత పట్టించుకోకపోయినా ఎస్పెషల్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఎక్కువ కేర్ చేస్తారు. మీకు ఎక్కువ చెప్పేది ఏంటి తాతగారు? సో యాక్చువల్లీ తాతగారు ఈజ్ జస్ట్ లైక్ అ ప్రెజెన్స్ అండ్ ఈజ్ వెరీ కామింగ్. అంటే వెన్ ఎవర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, మీరు కృష్ణ గారితో 2 minutes కూర్చుంటే యూ విల్ బీ లైక్ ఎవ్రీథింగ్ విల్ బీ కామ్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ టు ఎంజాయ్. అంటే ఆయన ప్రెజెన్స్, జస్ట్ సిట్టింగ్ విత్ హిమ్, స్పెండింగ్ టైమ్.
మెయిన్లీ ఆయన ఎప్పుడు అలా ఏం చెప్పరు పర్టికులర్లీ లైక్ ఇలా అని, బట్ ఐ రిమెంబర్ ద మెయిన్ థింగ్ విచ్ ఐ రిమెంబర్ ఈజ్ వన్స్ మై డాడ్ పాస్డ్ అవే 2022లో. అప్పుడు అది ఇందాక మీకు చెప్పినట్టు హీ మేడ్ మీ సిట్ డౌన్ అండ్ వీ టాక్డ్ ప్రాపర్లీ. ఓకే. అండ్ అప్పుడు నాకు ఆయన చెప్పారు, నువ్వు నిజంగా కష్టపడి ప్రాపర్గా చేస్తే నాకు నీలో అది కనిపిస్తుంది, నువ్వు యూనో ఐ థింక్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ అన్నట్టు నాకు ప్రాపర్గా ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంట అలా చెప్పారు. దాట్ ఈస్ వెన్ ఐ వెంట్ టు ద యూఎస్ అండ్ ఐ స్టార్టెడ్ లైక్ ఇంకా అంటే ఐ కాంట్ లెట్ హిమ్ డౌన్ అనిపించింది ఇప్పుడు నాకు. ఇంకా లైక్ వన్స్ కృష్ణ గారు నా మీద అంత నమ్మకంతో ఉన్నారంటే నేను ఇంకా ఐ హ్యావ్ టు డూ ఇట్ అని. దెన్ సో ఐ రిమెంబర్ దాట్ వెరీ ఫాండ్లీ, దట్ ఎక్స్పీరియన్స్. కానీ ఆ ఏజ్ లో మీరందరూ ఆయన ధైర్యం చెప్పాల్సింది ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టి నిజంగా గ్రేట్ కదా. అవును, చాలా. అండ్ ఐ మిస్ హిమ్. అంటే ఐ హోప్ అంటే నాన్నగారు తాతగారు ఇప్పుడు ఉండుంటే ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ బీన్ హ్యాపీ. డెఫినెట్ గా. బట్ ఎప్పుడైనా కోప్పడే వాళ్ళ తాతగారు చిన్నప్పుడు? నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు. నేను కృష్ణ గారిని అయితే ఎప్పుడు అంటే సినిమాల్లో ఆబ్వియస్లీ మాయధర్మల్ గారికి డైరెక్టర్ ఇలాంటి వాటిల్లో చూసాం కానీ ఐ నెవర్ సా హిమ్ ఇన్ రియల్ లైఫ్ యాంగ్రీ ఎవర్. ఒక్కసారి కూడా? ఐ నెవర్ సీన్ హిమ్. టక్కన కోప్పట్టం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఓ సూపర్ అసలు. ఐ నెవర్ సీన్ హిమ్ యాంగ్రీ. సో ఘట్టంనేని ఫ్యాన్స్ చాలా మంది తెలియని విషయం ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఇదే. జాయింట్ ఫ్యామిలీస్ కదా అప్పుడులో, కామన్ గా ఉంటాయి. మద్రాస్ లో వి యూజ్డ్ టు ఆల్ స్టే ఇన్ ద సేమ్ హౌస్. అవును. ఇన్ కేస్ తాతగారి డ్రీమే హీరోగా సెట్ అవుతా బాగుంటావు స్క్రీన్ మీద, అసలు దేని గురించి ఆలోచించుకో, జరిగింది జరిగిపోయింది, చాలా ధైర్యంగా ఉండాలని ఒక భరోసా ఇచ్చారు కదా. ఈరోజు నిజంగా తాతగారు ఉంటే ట్రైలర్ చూసినా సినిమా చూసినా ఎలా ఇచ్చేవాళ్ళు ఫీడ్బ్యాక్? ఐ థింక్ హీ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఐ యాజ్ అ మూవీ, యాజ్ అన్ ఆర్ట్ ఫార్మ్, ఐ థింక్ వీవ్ డన్ సంథింగ్ రియలీ గుడ్. A very emotional concept, and it's not something which I would say is like a template movie or a very simple, whatever, sare movie chesesanle అని కాకుండా I feel like we worked hard. So all outdoor live locations లో చేసాం. సో మూవీ చాలా యూనిక్ ఫీల్ ఉంటుంది. సో I think when తాతగారు ఇలాంటి సినిమా నేను చేశానని చూస్తే I feel like he would have been very happy. Because I didn't take the easy route. So I did something which is a challenge to me, and all songs and fights and all many scenes and all we did in public roads. తిరుపతి roads మొత్తం అన్ని తిరుపతి roads మీద చేసాం. బళ్ళారి. So I think that is something which is very unique to this movie. Okay. So తిరుపతి గల్లీ ఏది కావాలన్నా జైన్ అడిగితే చెప్పేస్తాడు. నాకు అంత బాగా తిరుపతి I know properly. Okay. బళ్ళారి also to an extent. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.